శ్రీ విద్యాగణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. మహాదేవంతరణేనం భస్మోద్ధూలత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కూడా వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం రవి యొక్క సంచారం 13వ తేదీ వరకు కూడా మకర రాశిలోను, 14వ తేదీ నుంచి కుంభరాశిలోను, చంద్రుడు యొక్క సంచారం 12వ తేదీ వరకు కుంభరాశిలోను, 14వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 13వ తేదీ వరకు మేషరాశిలోను, 17వ తేదీ నుంచి వృషభ రాశిలోకి చంద్రుడు యొక్క సంచారం జరుగుతుంది. కుజుడు యొక్క సంచారం మకర రాశిలోను, బుధుడు యొక్క సంచారం 17వ తేదీ వరకు కూడా మకర రాశిలోను, గురుడు యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 12వ తేదీ వరకు ధనస్సులోను, 13వ తేదీ నుంచి మకర రాశిలోను, అలాగే శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యారాశిలోను జరుగుతుంది. ఈ గ్రహగతులను అనుసరించి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి వస్తారు. ఈ వారం ప్రధానంగా కన్యారాశి వారికి ఆదాయ పరంగా కానీ ఖర్చు పరంగా కానీ చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి అంశాలుగా ఈ వారంలో మీకు ఇవే ప్రధానంగా కనిపిస్తున్నాయి. కొన్ని మొండి బాకీలు, మొండిగా ప్రవర్తించడం అనేటటువంటిది సాధ్యమైనంత వరకు ఈ సమయంలో మీకు మనస్సుకు కొంచెం కకావికలం చేసేటటువంటి పరిస్థితి. కొన్ని మాటల్లో కానీ లేదా కొంతమంది వ్యక్తుల విషయంలో కానీ చాలా మొండిగా ప్రవర్తించేటటువంటి తత్వాన్ని మానుకోవడానికి ప్రయత్నం చేయండి. పనిలో ఉండేటటువంటి తత్వంలో కానీ మీకు ఉండేటటువంటి స్కిల్స్ అంటే మీకుండేటటువంటి అభిప్రాయంలో మీకుండేటటువంటి పనితనం కానీ వాటి యందు ఉండేటటువంటి జిజ్ఞాసని కోల్పోయేటటువంటి పరిస్థితి. మీకు మీరే మీ పనిలో ఉండేటటువంటి చురుకుదనాన్ని తగ్గించుకున్నానేమో, నాలో చురుకుదనం లోపించిందేమో అనే అభిప్రాయం మీకుగా కలిగేటటువంటిది, మిమ్మల్ని మీరు మార్చుకునేటటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలోకి అడుగు పెట్టేటటువంటి వ్యక్తులు కొద్దిగా ఆలోచనలు అనేటటువంటివి విపరీతమైనటువంటి విధానంలో ఉండడం, కొత్త పోకడతోటి కొత్త విధమైనటువంటి ఆలోచన విధానంతో రాజకీయ అరంగేట్రం చేసేటటువంటి పరిస్థితులు సాధ్యమైనంత వరకు ఈ వారంలో మీకు కనిపిస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. అలాగే కన్యారాశి వారికి ఆరోగ్య విషయ నిమిత్తంగా అశ్రద్ధ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఈ సమయంలో ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచవలసినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా మెడిటేషన్ లాంటివి కానీ లేకపోతే యోగా లాంటివి కానీ ఆసనాలు లాంటివి కానీ వేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే అన్నదమ్ములతోటి ఆడపడుచులతోటి లేదా మీకు అన్నదమ్ములు ఆడపడుచులు వరసయ్యేటటువంటి వ్యక్తులతోటి వాటికి సంబంధించినటువంటి అంటే తల్లి వైపు కానీ తండ్రి వైపు కానీ బంధువర్గానికి సంబంధించినంత వరకు మీకు ఆస్తి విషయాల నిమిత్తంగా కానీ లేదా మాట పట్టింపుల విషయం నిమిత్తంగా కానీ మీ వంతు ఎంతవరకు సహాయ సహకారాలు అందించడానికైనా, లేదు వాళ్ళకి సంబంధించినటువంటి సలహాలను ఇవ్వడానికైనా, లేదు మీ అభిప్రాయం ఏమిటి అనేటటువంటిది స్వచ్ఛందంగా తెలియజేయడానికైనా ఈ సమయం మీరు ప్రయత్నం చేసినట్లయితే సానుకూలత అనేటటువంటిది ఈ సమయంలో పరిపూర్తిగా మీకు ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే కొత్త రకమైనటువంటి వ్యాపారాలు చేయాలి అని, అలాగే కొత్త రకమైనటువంటి వస్త్రపరంగా కానీ వస్తువుల పరంగా కానీ కొనాలి అని ఇటువంటి తాపత్రయం ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వాటిని అమలు చేసేటటువంటి విధానంలో కానీ లేదా ఆలోచన విధానంలో కానీ చేసేటటువంటి అభిప్రాయంలో కానీ ఆటంకాలు ఏర్పడేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇటు రాజకీయ పరంగా ఉండేటటువంటి వాళ్ళు కొత్త రకమైనటువంటి ఆలోచనలతోటి కొత్త రాజకీయ అరంగేట్రం చేసేటటువంటి వ్యక్తులు ఇందాక చెప్పినట్లుగా ఎలాగైతే ఉందో పాత వారికి కూడా కొత్త రకమైనటువంటి ఆలోచన దృక్పథం, ప్రజల్లోకి ఏ విధంగా మనం వెళ్ళాలి, ఏ విధానంలో మనం రాజకీయ ఎత్తుగడలు వెయ్యాలి అనేటటువంటి అభిప్రాయం పరిపూర్తిగా ఈ సమయంలో మీరు తీసుకోవడం, దాన్ని అమలు చేసేటటువంటి విధానంలో వెళ్ళడం అనేటటువంటివి రెండూ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తుంటాయి. స్త్రీలకు ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రధానంగా వెన్నునొగ్గి నుంచి శిరస్సు దాకా ఈ యొక్క భాగంలో ఉండేటటువంటి పరిస్థితులు ఆరోగ్య సమస్యలు ఎదురవడం,
ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చేసేటటువంటి స్త్రీలకైతే ప్రధానమైనటువంటిది ఎక్కువగా మర్మాంగానికి సంబంధించినటువంటి పొత్తు కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కొద్దిగా ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి. వాటికి సంబంధించిన ఆరోగ్య విషయం నిమిత్తంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా స్త్రీ పురుషుల ఉభయంలోనూ కూడా ఒత్తిడి పెరగడం, అధికారుల యొక్క మన్నలను పొందడానికి చేసేటటువంటి ప్రతి ప్రయత్నము ఏదో రకంగా ఎవరో ఒకరి ద్వారా విఘాతాలు కలగడం, సాఫ్ట్వేర్ రంగానికి ప్రధానంగా ఒత్తిడి అనేటటువంటిది విపరీతమైనటువంటి విధానంలో పెరగడం, సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినంత వరకు అనుకూలతలు ఏర్పడినప్పటికీ ఒక రూపాయి ఖర్చు అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయేటటువంటి అవకాశం మీకు మీరుగా స్వయంకృతంగా పెంచుకునేటటువంటి పరిస్థితి అధికంగా ఏర్పడుతుంది. ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు విధానంలో కానీ స్వవిషయం నిమిత్తంగా ఉండేటటువంటి నిర్ణయాలు కానీ తీసుకుని ముందుకు గనక వెళ్ళినట్లయితే ఇబ్బందులు కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. కొద్దిగా జాగ్రత్త పడడం చాలా మంచిది. మొత్తం మీద ఈ యొక్క సమయంలో మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి ఈ వారం మీరు గణపతికి సంబంధించిన ఆరాధన విశేషమైనటువంటి విధంగా గకార అష్టోత్తరంతో గరికె గడ్డిని తీసుకుని స్వామివారికి ఆదివారం రోజున బుధవారం రోజున సమర్పించడం, బెల్లాన్ని నివేదన చేయడం, కుదిరితే కనుక అక్కడ ఉండేటటువంటి అర్చకులు సహకారం అందిస్తాను అంటే ఆదివారం రోజున కానీ బుధవారం రోజున కానీ చెరుకు పానకంతో కానీ చెరుకు రసంతో కానీ స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని చేయించడం వలన మీకు ఉండేటటువంటి అన్ని విధాల సమస్యలు కూడా దూరమయ్యి అనుకూలతలు ఏర్పడతాయి అని తెలియజేస్తూ, మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.